సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 71వ ఎపిసోడ్లో 71వ మాట్లాడే మాటను నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారు మాట్లాడే మాటను గురించి, అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి, అలా రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలు గురించి నా అనుభవ సాక్ష్యం గురించి, మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి, అలాగే బైబిలులోని 66 గ్రంథంలో నుండి పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములు, పత్రిక పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యములను, సువార్త పాఠ్యం 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యములతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను
ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను, యూట్యూబ్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటల్లో మొదటి మాటను పాస్టర్లతోనూ సంఘస్థులతోనూ మాట్లాడే మాటల గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవుని సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి దైవ సేవకులు 3 రకాలుగా పాస్టర్లు ఉండటం జరుగుతుంది. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోనూ, తెలంగాణలో 33 జిల్లాల్లోనూ చర్చిలను కట్టించి మరి హైదరాబాద్లో ఉంటూ చెప్పే వాక్యము ఎల్సీడీల ద్వారా, టీవీల ద్వారా, స్క్రీన్లపై దేవుని వాక్యం చూపించడం ద్వారా మరి 20 లేదా 30 సంవత్సరాల నుంచి అదే గ్రామంలో, అదే ఊరుల్లో మా స్థానిక పాస్టర్లుగా సువార్త సేవ చేస్తున్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ ఎల్సీడీపై, ఆ టీవీలపై, ఆ స్క్రీన్లపై చూపించే వాక్యాల కొరకు ఆ చర్చీలను ఖాళీ చేసి ఆ విశ్వాసులందరూ వెళ్ళిపోవటం ద్వారా ఆ స్థానిక కాపురమైనటువంటి పాస్టర్మలు ఎంతో దుఃఖముతో, వేదనతో మరనేక మంది బాధపడుతున్నట్టుగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అలాగే రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి ఉన్నటువంటి సంఘాలకు పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చిలలో 2 లేదా 5 లేదా 10 మంది పాస్టర్లు ఆ సంఘాల్లోని జీతాలు తీసుకునే పాస్టర్గా వెళ్ళి అదే చర్చిలో మరి 2 పాస్టర్లకు పడక, 5 మంది పాస్టర్లకు పడక, 10 మంది పాస్టర్లకు పడక ఒకరికొకరు గెంటుకోవడం, కేకలు వేసుకోవడం, మరి చర్చిలో ఉన్న ఆల్టర్పైనే మరి గొడవలు పెట్టుకునే పాస్టర్లుగా రెండవ రకం పాస్టర్లు మనం చూస్తున్నాం. అలా 3 రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పాస్టర్లు పట్టణాల్లో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ మరి సువార్త చెప్పే మరి దైవ సేవకులు కాదు. వీరు ఎక్కడెక్కడ వాక్యం చెప్తారంటే పల్లెటూరులో ఎక్కడైతే పేద ప్రజలు ఉంటున్నారో ప్రతి వీధికి నడుచుకుంటూ వెళ్ళి మరి దేవుని వాక్యం చెప్పుతూ, అంతే మాత్రం కాకుండా సైకిల్ కూడా వెళ్ళని ప్రదేశాలకు, కొండ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి గిరిజనులకు, పేద ప్రజలకు వాక్యం చెప్పి, అంతే మాత్రం కాకుండా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు కూడా వాక్యం చెప్పే అటువంటి గొప్ప పాస్టర్లకు మరి 3వ రకం పాస్టర్లుగా అటువంటి పాస్టర్లకు మరి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్లు ఒకే చర్చిలో ఉంటూ గొడవలు పెట్టుకుంటూ సంఘ కాపురులతో గొడవలు పెట్టుకునే పాస్టర్ 2 రకం పాస్టర్లకు నేను చెప్పే దేవుని మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరేను గనుక వీరిని క్షమించండి. లోకాసువార్త 23:34 ఈ వచనం ద్వారా అయినా మరి దైవసేవకులుగా గొడవలు పెట్టుకునేవారు మరి అనేక పాస్టర్లని బాధపెట్టే పాస్టర్లకి మంచి బుద్ధికి వచ్చి ఇప్పటికైనా మంచి బుద్ధి గల పాస్టర్గా ఉంటారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. రెండవ మాట, ట్రెజరర్గా మాట్లాడే మాట, వారి సంఘములో మాట్లాడే మాట చూసినట్లయితే మరి చాలా భక్తిగా, చాలా ప్రార్థనాపరులుగా, చాలా పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, చాలా మంచివారుగా, చాలా బుద్ధిమంతులుగా వారి సంఘములో మరి ట్రెజరర్లు కనిపిస్తూ ఉంటారు. కానీ వారింట్లో మాట్లాడే మాట చూసినట్లయితే తల్లిదండ్రిని, అత్తను, మామయ్యను, అన్నను, వదినను, అక్క బావలను, బంధువులను, రక్త సంబంధులను మనసును బాధ కలిగించే మాటలతో మాట్లాడి గృహహింస పెట్టడం, లేదా వారి మాటలతో దుఃఖము కలిగించే బుద్ధి లేని క్రైస్తవుల కోసం దేవుని రెండవ మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. లోకాసువార్త 23:43 ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధిగల క్రైస్తవులుగా ఉంటారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 3వ మాటను సిరల సమాజం మాట్లాడే మాటను చూసినట్లయితే మరి వారి సంఘములో అయితే చాలా మంచి భక్తి, చాలా ప్రార్థనాపరురాలుగా, చాలా పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, చాలా మంచివారుగా, చాలా మంచి బుద్ధిమంతులుగా, చాలా మంచి వాక్యం చెప్పేవారుగా, పెద్ద ప్రార్థనాపరురాలుగా వారి సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం వృద్ధులైన తల్లిని, తండ్రిని, అత్తను, మావయ్యను, అన్నలను, వదినను, భర్తను, కోడల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించేలాగున మాటలతో మాట్లాడి గృహహింస పెట్టడం, అలాగే వారి మాటలతో దుఃఖము కలిగించే బుద్ధి లేని క్రైస్తవుల కోసం దేవుని 3వ మాట చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను సువార్త
19వ అధ్యాయం 26వ వచనం. ఈ మాట ద్వారా ఆయన మంచి బుద్ధి గలవారిగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 4వ మాట చూసినట్లయితే పాటలు పాడే గాయకులు, మ్యూజిక్ టీం, కెమెరా టీం వారందరూ మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘంలో అయితే చాలా మంచి భక్తిపరురాలుగా, చాలా ప్రార్థన పరులుగా, చాలా పుణ్యాత్ములుగా, చాలా ధర్మాత్ములుగా, చాలా మంచివారుగా, చాలా బుద్ధిమంతులుగా వారి సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం కొడుకు పిల్లల్ని, కూతురు పిల్లల్ని, ఆడపడుచు పిల్లల్ని, తోడుకోడల పిల్లల్ని, అక్క పిల్లల్ని, చెల్లెలి పిల్లల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించేలాగా మాట్లాడి గృహహింస పెట్టడం, అంతే మాత్రం కాకుండా వారి మాటలతో ఆ పిల్లలకు దుఃఖము కలిగించే బుద్ధి లేని క్రైస్తవుల కోసం దేవుని 4వ మాట చూసినట్లయితే ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధి గల వారిగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 5వ మాట యవనస్తులు మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘములో చాలా బుద్ధిమంతులుగా, చాలా ప్రార్థన పరురాలుగా, చాలా భక్తిపరులుగా మరి సంఘంలో ఆ యవనస్తులు సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం తల్లిదండ్రులకు మరి ఎంతో బాధతో, వేదనతో కూతురు ఏజీ పెరిగిపోతుంది, లావు అయిపోతుంది, అలాగే కొడుకు తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, లావు అయిపోతున్నాడు అని తల్లిదండ్రులు అందరి పాస్టర్లకు చెప్పి ప్రార్థన చేయించి అనేక రకాలుగా మరి పెళ్లి చుట్టారకాలు తెస్తున్నటువంటి తల్లిదండ్రులను మోసపరిచే మరి క్రైస్తవురాలు అమ్మాయిలు చూసినట్లయితే వారి అమ్మాయిలు వేరే అబ్బాయిని ప్రేమించడం ద్వారా తల్లిదండ్రులు తెచ్చిన చుట్టారకు నచ్చట్లేదని అనేక చుట్టారకాలను మరి చెడగొట్టి తల్లిదండ్రులను మోసపరిచే అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు. అంతే మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా తల్లిదండ్రులు తెలియకుండా అనేక రకాలుగా స్మోకింగ్ చేస్తూ, డ్రింక్ చేస్తూ మరి మత్తు పదార్థాలకు బానిస అయిపోయి అనేక రకాలుగా మరి తల్లిదండ్రులను బాధపెట్టే మరి అబ్బాయిలుగా ఈ రోజుల్లో ఉంటున్నారు. అటువంటి తల్లిదండ్రులని మోసపరిచే అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం దేవుని 5వ మాట చూసినట్లయితే నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధిగల వారిగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 6వ మాటను సంఘములో సంఘస్థులుగా, వారి సంఘములో వారి ఇంటిలో క్రైస్తవులుగా మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘంలో అయితే చాలా భక్తిపరులుగా, చాలా ప్రార్థన పరులుగా, మంచివారిగా, చాలా బుద్ధిమంతులుగా, చాలా ధర్మాత్ములుగా, చాలా పుణ్యాత్ములుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం భర్తను, కూతుర్ని, కొడుకుని, బంధువులను, మనవలను, మనవరాలను, అన్న వదినలను, తోడికోడలను, ఆడబడుచులను వారి మాటలతో మనస్సు బాధ కలిగించేలాగా మాట్లాడి గృహహింస పెట్టడం, అంతే మాత్రం కాకుండా వారి మాటలతో దుఃఖపరిచేలాగా మాట్లాడి అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు దేవుని 6వ మాట చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 వచనంలో ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధి గల వారిగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 7వ మాటను క్రైస్తవులుగా పాస్టర్లతోనూ కుటుంబములతోనూ మాట్లాడే 7 రకముల మాటలను గురించి సాక్ష్యం ఏమిటంటే 1వ రకమైన ఒకే ఇంటిలో 50 ఏళ్లకు పూర్వము వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మరి కొడుకులైన వారు సరిగ్గా భోజనం పెట్టక గృహహింస పెట్టి వారిని తీసుకెళ్ళి ఆ రోజుల్లో అనాథాశ్రమంలో పెట్టేవారు. మరి 2వ రకమైన ఒకే ఇంట్లో చూసినట్లయితే మరి వృద్ధులు, విధవరాండ్రులకు, వికలాంగులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నందువలన ఎక్కువ డబ్బులు, పెన్షన్లు రావటం ద్వారా కొడుకులైన వారు ఇంటిలోనే పెట్టుకొని ఈ రోజుల్లో ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను చూస్తున్నారు. మరి 3వ రకమైన ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి వారి గురించి సాక్ష్యం ఏమిటంటే మరి భార్య మాట్లాడే మాటలు భర్త మనసుకు బాధ కలిగించి నందున భార్య భర్త ఒకే ఇంటిలోనూ ఉంటారు. 1 నెల అయినా, 1 సంవత్సరం అయినా, 5 సంవత్సరాలైనా ఒకే ఇంటిలో ఉంటారు, కానీ మాట్లాడుకోరు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న అనేక మంది క్రైస్తవులు మనం చూస్తున్నాం. అలాగే 4వ రకమైన ఇంటిలో ఉండే భర్త మాట్లాడే మాటలు భార్యకు మనసుకు బాధ కలిగించినందున భార్య భర్తలు ఒకే ఇంటిలో ఉంటూ మరి అన్నమో కూర మరి భర్త వేరే వండుకోవటం, అలా ఒకే ఇంట్లో ఉంటూ మరి అన్నమో కూర భార్య వేరే వండుకుంటాం, ఒకే ఇంట్లో ఉంటారు కానీ వంటలు వేరే చేసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటున్న క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున అనేక మంది కుటుంబాలను మనం చూస్తున్నాం. 5వ రకమైన ఇంట్లో ఉండేవారు చూసినట్లయితే మరి భార్య భర్తలను కలిపేది మాట్లాడే మాట, అలాగే భార్య భర్తలను విడదీసేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉండే తండ్రి పెద్ద కొడుకును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉండే తండ్రిని 2వ కొడుకును కలిపేది మాట్లాడే మాట. అలా ఒకే ఇంటిలో ఉండే తండ్రిని 2వ కొడుకును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉండే తండ్రిని 2వ కొడుకుని విడదీసేది మాట్లాడే మాట.
ఈ రకంగా ఒకే ఇంటిలో ఉంటూ మరి భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటలేదు, తండ్రి కొడుకులు మాట్లాడుకోకుండా, తండ్రి కూతురు మాట్లాడుకోకుండా, అత్త కోడలు మాట్లాడుకోకుండా మరి ఎవరైతే ఉంటున్నారో వారందరికీ ఒకే ఇంట్లో ఉంటున్న క్రైస్తవులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, మనము అనేకుని రక్షణ పొందమని మనం చెప్పడం కాదు, మనం పొందవలసింది మనం బుద్ధి మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే మనం బుద్ధి మార్చుకుంటామో అప్పుడు మరి ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి మనం అందరూ కూడా సంతోషంతో సమాధానంతో కలిసిమెలిసి ఉంటారు. అటువంటి వారికి దేవుని 7వ మాట చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధి తెచ్చుకుని మీరు పొందవలసింది ఏంటంటే రక్షణ కాదు, మీ బుద్ధిని మార్చుకోండి, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. ఇప్పుడు ఒక స్తుతి గీతం ఉందాం. స్తుతి గీతం విన్న తర్వాత 2వ పార్ట్లో 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి, 3వ పార్ట్లో దేవునికి 1000 స్తుతి స్తోత్రములు 7 మాటలతో స్తుతించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, నేను పుట్టిన ఊరిలో నేను ఉంటున్న హైదరాబాద్లో 7 రకాల కష్టఫీలలో 1వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 59 ఏళ్ల అనుభవంలో నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 71వ మాటను మాట్లాడిన బాలన్ తమ్మిడి మేస్త్రి 15 రూపాయలు టైల్స్ పని నేర్పించినందుకు, మాటను సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రం కాకుండా ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి, మీ పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం, 7 ఏళ్ళుగా నిరుద్యోగ సమస్య చూసినట్లయితే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో పోలీసు ఉద్యోగానికి వచ్చిన నేను మరి తిరిగి వెళ్ళటానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డబ్బులు లేక యూసుఫ్ కూడా పోలీస్ క్యాంటీన్లో 25 పైసలకు మరి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి నిరుద్యోగ సమస్యతో అటువంటి ఆ రోజులో ఉండే పరిస్థితి నాకు ఉండేది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 ఏళ్ళుగా ఆర్థిక సమస్యల పరిస్థితి చూసినట్లయితే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఇంటి అద్దె కట్టుకోవడానికి అప్పులు,
పిల్లల ఫీజులు కట్టడానికి అప్పులు, అలాగే పండుగలకు బట్టలు కొనడానికి అప్పులు, బియ్యానికి అప్పులు, అలాగే 100 రూపాయలు తీసుకున్న వడ్డీ, 200 తీసుకున్న వడ్డీ, 500 తీసుకున్న వడ్డీ, 1000 రూపాయలు తీసుకున్న వడ్డీ, ఈ రకంగా ఆ రోజుల్లో వడ్డీలు కట్టే అటువంటి పరిస్థితి నాకు ఉండేది. మరి 5వ అనుభవ సాక్షి చూసినట్లయితే, మరి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో లేబర్ అడ్డపై నిలబడితే మేస్త్రీలు వచ్చి నన్ను టైల్స్ పనికి మరి 15 రూపాయలకు యూసుఫ్గూడ నుండి నన్ను మరి పనికి తీసుకెళ్ళినప్పుడు, నాకంటే సీనియర్ మేస్త్రులు వాళ్ళకంటే పని మంచిగా నేర్చుకుంటాను, వాళ్ళకంటే నాకు ఎక్కువ కూలి వస్తుందని మరి ఆ సీనియర్ మేస్త్రులు నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్స్ అంతా తినేసి, అన్నం బాక్సులో మరి ఇటుక ముక్కలు, ఇసుక, కంకర, సిమెంటు, టైల్స్ ముక్కలు, మార్బుల్ ముక్కలు, గ్రైండ్ ముక్కలు నింపి పెట్టేవారు. అలాగే ఆ పూటంతా భోజనం లేకుండా అలాగే నేను ఆ రోజుల్లో పని నేర్చుకోవడం జరిగింది. మరి అనుభవ సాక్షి చూసినట్లయితే హైదరాబాద్లో 7 రకాల అనారోగ్యాల్లో మొదట అనారోగ్యం చూసినట్లయితే 20 ఏళ్ళుగా జలుబుకి మరి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, మరి ఆపరేషన్ 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్న ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మరి ఆపరేషన్ మంచిగా అయిందని అనుకున్న మరి 20 రోజులకి మరి ముక్కు నుంచి ఒక చిన్న దారం వస్తూ ఉంటుంటే ఆ దారం లాగినప్పుడు ఒక గాజు బట్ట మరి డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ గాజు బట్ట మర్చిపోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాల అనారోగ్యాలతో ఆ రోజుల్లో బాధపడటం జరిగింది. మరి 22 ఏళ్ళుగా మా ఊరిలో అనేక రకాలుగా అనేక దేవుళ్ళకి మొక్కి అనేక రకాలుగా మరి పూజ చేసినప్పటికీ మరి బ్రాహ్మణ పెళ్లి మంత్రాలు చదివే పెళ్లితో మరి ఒక క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. మరి వివాహం చేసుకున్న మరి 20 రోజులకి హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఆమె నాతో పాటు ఒక బైబిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ బైబిల్ని చూసి ఆ బైబిల్ నేను కాల్చివేసి నేను ఆమెతో ఏమన్నానంటే, నువ్వు బొట్టు లేదు కాబట్టి నువ్వు భర్త చనిపోయిన విధవరాలుగా ఉన్నావు, అంచేత నువ్వు బొట్టు పెట్టుకుంటే ఒక పుణ్యస్త్రీగా ఉంటావు అని మరి నా భార్యకి చెప్పి ఆమె బొట్టు పెట్టించి నేను కూడా మరి అనేక ఫోటోలకు ₹1, ₹2, ₹5, ₹10, ₹20, ₹50 దండలు వేసి నా భార్య నేను కూడా ఆ క్రైస్తవురాలు అయినప్పటికీ ఆమె నేను కూడా కలిసి 7 ఏళ్ళుగా హైదరాబాదులో అనేక దేవుళ్లకు మొక్కడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలుగా అనారోగ్యాలతో మరి బాధపడుతూ అటువంటి సమయంలో దేవుని దర్శనము, దేవుని స్వస్థత నాకు జరగడం జరిగింది 1994 సంవత్సరంలో. మరి అటువంటి శిలువ దర్శనం పొందిన నేను మరి యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా నేను తెలుసుకున్నది ఏమిటంటే, పొందిన శ్రమ చూసినట్లయితే మరి 150 కేజీల బరువు, 18 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 5480 శరీరంపై గాయాలు, 17 తలల లోతైన గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 150 వీపైన గాయాలు, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించిన దేవుని కొరకు యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలకు బదులుగా దేవుని దర్శనము, స్వస్థత పొందిన నేను దేవునికి మరి 30 ఏళ్ళుగా దేవునికి 7 మాటలతో 7 రకములుగా దేవునికి వై స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి చూసినట్లయితే, మరి మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములో 71వ స్తోత్రం, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనము, ఉండునని వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణంగా ఆరోగ్యం ఉంటుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచడం కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మరి మహింపరిచే వాక్యంలో 71వ స్తోత్రం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనము, జీవాధిపతి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషకరమైన శుభకార్యములు జరుగుతాయని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యంలో 71వ స్తోత్రం, లోకసువార్త 2వ అధ్యాయం 26వ వచనము, ప్రభు యొక్క క్రీస్తువైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మరి ఇలా స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో అందరూ సంతోషముగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి వారమంతా ఎవరైతే కూలి పని చేస్తున్నారో 10% ఇవ్వండి, వారమంతా ఆయన ఖర్చుల్లోంచి కూడా మీరు 10% ఇవ్వండి, నెలంతా ఎవరైతే జీతం తీసుకుంటున్నారో 10% ఇవ్వండి, నెలంతా అయిన ఖర్చులో కూడా మీరు దేవునికి దశమ భాగం ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న సంఘంలో, ప్రభురాత్రి భోజనం తీసుకున్న సంఘంలో మీరు ఈ రీతిగా ఇచ్చినట్లయితే మీకున్నటువంటి అప్పుల నుండి, ఈఎంఐ కట్టే ఆర్థిక సమస్యల నుంచి దేవుడు తప్పకుండా మీకు విడుదల కలిగిస్తారని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మన 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ప్రతి క్రైస్తవులకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే సమయంలో ప్రతిరోజు కూడా ఈ రోజున మరి పుట్టినరోజు, పెళ్లి రోజు, మరి నార్మల్ డెలివరీ ద్వారా
ఆడబిడ్డకు మగబిడ్డ కలములు ఇచ్చిన వారి కొరకు, అలాగే పదవి విరమణ చేసి రిటైర్మెంట్ తీసుకున్న వారందరి వరకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. అలాగే ఈ రోజున హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి అలాగే ఫారిన్ కంట్రీ వెళ్ళి వారికి క్షేమకరం ప్రయాణం జరిగినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. అలాగే ఈ రోజున చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, యవనస్తులు కాలేజీలకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళి వచ్చినప్పుడు, మరి అలాగే ఈ రోజున వీసా వచ్చినందుకు, ఈ రోజున ఉద్యోగం వచ్చినందుకు, ఈ రోజున పిఆర్ వచ్చినందుకు, ఈ రోజున మరి పాలతనంకి వెళ్ళి వచ్చినందుకు, ఇళ్లలో పని మనిషిగా మరి డైలీ కూలీ పని వెళ్ళి వచ్చే వారి కొరకు, అలాగే పేద క్రైస్తవుల కొరకు, పేద పాస్టర్ల కొరకు, వృద్ధుల కొరకు, వికలాంగుల కొరకు, అలాగే రాష్ట్రపతి, ప్రధాని, మంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, డాక్టర్లు, నర్సులు, జడ్జీలు, లాయర్లు, పోలీస్ అధికారులు, అలాగే విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, అలాగే కార్లు, ఆటోలు, వీరందరి కుటుంబాలని దేవుడు కాసి కాపాడినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. 6వ అనుభవ సాక్షి చూసినట్లయితే దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో సృష్టించడం గురించి కొరకు సాక్ష్యం ఏమిటంటే 71వ ఎపిసోడ్లో 71 మాటల గురించి, 71వ స్తుతించడం గురించి, 71 మహిమపరచడం గురించి, 71 గణపరచడం గురించి, 71వ ఎపిసోడ్ చెప్పే భాగ్యమునకై 71వ కృతజ్ఞత కానుకల ఇచ్చుట గురించి, 71వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 71వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 71 వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 71వ కలిపే మాటను విడదీసే మాటల గురించి చెప్పే భాగ్యానికే దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున మీరు నేను కలిసి మరి 7వ అనుభవ సాక్ష్యము ప్రభు పాద సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా ఈ రోజుల్లో మీ కుటుంబంలో ఈ క్షణంలోనే అనేక అద్భుతాలు మీరు నేను చేయటం ద్వారా ప్రభు సన్నిధిలో మనం ఎన్ని చెప్పుట ద్వారా శుభకార్యాలు జరిగిస్తారని నా అనుభవంతో సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఎన్నో ఏళ్లుగా పూరుగుడిసెలో, అద్దెంటిలో మరి పాలితనం పని మనిషిగా ఉంటున్న వారి గురించి, అలా ఎన్నేళ్లుగా వాచ్మెన్గా, డైలీ కూలీగా చదువుకునే స్తోమత లేని వారి గురించి, అలా ఎన్నేళ్లుగా ఆడపిల్లలకు పెళ్లి కాక, మగ పిల్లలు పెళ్లి కాక, పిల్లలు పుట్టక, వీసాలు రాక, ఉద్యోగాలు రాక, పిఆర్ రాక, జీతాలు రాక, అప్పులు తీరక, ఈఎంఐలు, మరి స్థలాలు అమ్ముడిపోక, అనారోగ్యాలతో భార్యాభర్తల మాట్లాడుకోకుండా ఉన్నవారి కొరకు, కోర్టుల చుట్టూ తిరిగే వారి కొరకు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, మరి మందులు వాడిన తగ్గడం లేని వారి కొరకు, అత్త మామయ్య కోడల్ని గృహహింస పుట్టేవారి కొరకు, కోడలు అత్తను మామయ్యను మరి దుఃఖపరిచే వారందరి కొరకు ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ప్రభా 71 ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ఇక మీ పాసన్నిధిలో ఎవరెవరైతే చెప్పి ఉన్నానో ప్రభా అవన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణంలో మీరు అనేక గృహాల్లో శుభకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ రోజున మరి ఎవరికైతే వివాహాలు జరగట్లేదో, ఎవరికైతే గర్భఫలం లేదో, ఎవరికైతే ఉద్యోగాలు లేదో, పిఆర్ రావట్లేదో, ఎవరికైతే అప్పుల సమస్యలు బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభా మరి వీసా రావట్లేదని బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభా లోను రావట్లేదని బాధపడుతున్నారో, స్థలం అమ్ముడిపోవట్లు బాధపడుతున్నారు, అలాగే తండ్రి ఎవరైతే అనేక రకాల సమస్యలు బాధపడుతున్నారో వారి సమస్యలన్నీ విడుదల కలిగించి ఇప్పుడే వారి గృహంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి మీ నిండైన దీవెనలో ఆశీర్వాదాలు వారి కుటుంబానికి కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతి పడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున 71 ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 71 ఎపిసోడ్ని మాటలు ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.